కలగూర ప్రాసెస్లో ఫస్ట్ ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ వేస్తాము. అల్లం వెల్లిపాయ కొంచెం ఎక్కువనే వేయాలి. కొంచెం అల్లం వెల్లిపాయ వేగినాక దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఓకే, ఫస్ట్ నేను పసుపు వేస్తున్నాను. పసుపు 1/2 స్పూన్. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసాను నేను, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇన్కేస్ కావాలంటే మళ్ళీ తర్వాత కొంచెం వేసుకోవచ్చు, అట్లానేం లేదు. యాజ్ పర్ యువర్ టేస్ట్. నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ కూడా మన ఇష్టం, ఎంత ఇష్టం తింటే అంత వేసుకోండి. తర్వాత కూడా కలుపుకోవచ్చు సాల్ట్, అట్లానేం లేదు. ఓకే, ఇప్పుడు బాగా ఫ్రై అయినాక దీంట్లో మెంతి కూర వేసి ఫ్రై చేద్దాము. ఫస్ట్ తొందరలో కాడలు కూడా పడిపోతున్నాయి. ఒక 2 మినిట్స్ మెంతి కూడా ఫ్రై అవ్వగానే మనం దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్క ఐటెం వేస్తాను. చూడండి, సిమ్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఓకే, తర్వాత ఆలు. ఎందుకంటే ఆలు ఫస్ట్ వేసేస్తే కిందికి ఉంటుంది కనుక ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. ఆలుతో పాటు కొంచెం క్యాబేజ్, ఎక్కువ వేయద్దు, స్మెల్ వస్తుంది. కొంచెం క్యాబేజ్ వేయాలి. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ దీంట్లో బీనీస్ అండ్ చిక్కుడుకాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత వంకాయలు వేయాలండి. వంకాయలు ఫస్టే వేయొద్దు, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇట్లా 4 ముక్కలు వేసేయాలి. ఈ సైజులో వేయాలి వంకాయలు. ఒక 1/4 కేజీ వంకాయలు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే పాలకూర వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను పాలకూర వేస్తాను, మీరు చూడండి. అన్నీ వేసి కలిపేస్తాను. ఒకసారి కలుపుదామండి. అడుగంటకుండా కలుపుకోవాలండి ఇవన్నీ ఐటమ్స్. పాలకూర వేస్తే కొంచెం నీళ్ళు వస్తాయి కనుక ప్రాబ్లం లేదు. మనం ఇంకా సెపరేట్గా వేరే నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. ఇది చాలా హెల్తీయెస్ట్ కర్రీ. అన్ని వెజిటబుల్స్ వేస్తాం కనుక పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. దీన్ని తెలంగాణలో కలగూర అంటారు. సంక్రాంతి స్పెషల్ కర్రీ, అలాంటి నాన్ వెజ్ కర్రీ. ఇప్పుడు పాలకూర వేస్తున్నానండి. ఘాట్ వస్తుంది కదా, అందుకే కొంచెం దగ్గు వస్తుందండి. పచ్చిమిర్చి అవన్నీ వేసినాం కదా, కొంచెం అంతా కలిపేసుకొని మూత పెట్టేస్తామనుకోండి సిమ్లో, అది మగ్గిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటర్ వేరే యాడ్ చేయొద్దు.
నూనె తగ్గితే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా మా అత్తగారింటి స్పెషల్ కర్రీ. ఇక్కడ నేను పెళ్ళై వచ్చినాకే నేర్చుకున్నాను. ఉల్లిపొర కూడా వేసినానండి, మర్చిపోయినా చెప్పడము.